ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంతా తుఫాన్ కలిగించిన నష్టాన్ని మర్చిపోకముందే బంగాళాఖాతంలో మరో తుఫాన్ వెంటాడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారుతుంది అని సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం డ్యూటీ ఆఫీసర్ నాగభూషణ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఏ తుఫానుగా మారింది? దాని పరిణామాలు ఎలా ఉన్నాయి? నిన్న మలక్కా జలసంధి వద్ద ఏర్పడినటువంటి వాయుగుండం పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ అది మరింత బలపడి రాత్రి 11:30 గంటలకు తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది. అది పశ్చిమ దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి ఈరోజు ఉదయం 5:30 గంటలకు తుఫానుగా మారినది. దీనికి సెనార్ అనే నామకరణం కూడా చేయడం జరిగినది. ఇది మలక్కా మరియు దానికి పరిసర ప్రాంతాల నుండి నార్త్ ఈస్ట్ ఇండోనేషియా వద్ద ఈరోజు ఉదయం 5:30 గంటలకు తుఫానుగానే కేంద్రీకృతమై ఉన్నది. ఇది పశ్చిమ నైరుతి దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఉదయం 7:30-8:30 గంటల మధ్యలో ఇండోనేషియా తీరం వద్ద తీరాన్ని తాకినది. ఈ తీరం తాకే సమయంలో ఇండోనేషియా పరిసర ప్రాంతాల్లో గాలులు గంటకు 70 నుంచి 80 కిలోమీటర్లు, గరిష్టంగా 90 కిలోమీటర్లు వేగంతో వీస్తున్నవి. ఇది అదే దిశలో ప్రయాణిస్తూ ఇండోనేషియా తీర ప్రాంతాల వద్ద తుఫానుగానే కొనసాగుతూ ఉన్నది. ఇది మరియు అదే దిశలో కంటిన్యూగా ప్రయాణిస్తూ దాని యొక్క దిశను మారుస్తూ మరింత బలపడి తుఫానుగా అదే తీరం వద్ద ఇండోనేషియా వద్ద ఉన్నది. ఇది రాగల 24 గంటల్లో ఇది దాని యొక్క దిశను మారుచుకుంటూ తూర్పు దిశగా ప్రయాణిస్తూ అదే ప్రాంతంలో బలహీనపడి తుఫానుగా తీరం దాటే అవకాశం ఉన్నది. అయితే దీని యొక్క సెనార్ తుఫాను ప్రభావం వల్ల మన యొక్క కోస్తా తీరం వెంబడి అనగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఏ రకమైనటువంటి ప్రభావం లేదు. ఈ తుఫాను కారణంగా మత్స్యకారులకు ముఖ్యంగా వాతావరణ పరిసరంగా హెచ్చరికలు ఏమైనా చేస్తుందా? అయితే ఈ తుఫాను కారణంగా మత్స్యకారులకు అయితే ఏమీ లేదు. కాకపోతే నిన్న నైరుతి బంగాళాఖాతం మరియు దక్షిణ శ్రీలంక మరియు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం వద్ద ఏర్పడినటువంటి అల్పపీడనము మరింత బలపడి ఈరోజు ఉదయానికి సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా ఏర్పడినది. ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడి రాగల 24 గంటల్లో వాయుగుండంగా ఇదే ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది అదే దిశలో కంటిన్యూగా ప్రయాణిస్తూ తదుపరి 2 రోజుల్లో పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నది. దీని యొక్క ప్రభావం వల్ల రాగల 2 రోజుల్లో పెద్దగా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కానీ ఏమీ లేవు. కాకపోతే దక్షిణ కోస్తా జిల్లాలో తేలికపాటి వర్షాలు 1-2 చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు దక్షిణ కోస్తా జిల్లాల వైపు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ప్రస్తుతం సుస్పష్టమైనటువంటి అల్పపీడనం ఇది మరింత బలపడి రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారడం ప్రభావం వల్ల 29వ తారీఖున దక్షిణ కోస్తా జిల్లాల్లో నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నది. మరియు రాయలసీమలో చిత్తూరులో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నది. మరియు దక్షిణ కోస్తా జిల్లా అయినటువంటి ప్రకాశంలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నది. మరియు రాయలసీమ ప్రాంతాలైనటువంటి వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నది. మరియు 30వ తారీఖున దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు రాయలసీమ ప్రాంతం అయినటువంటి వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. దాని కారణంగా దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి 3 జిల్లాలు, రాయలసీమలో ఉన్నటువంటి 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగినది. మరియు 30వ తారీఖున ఈ యొక్క ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్,
బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు డిసెంబర్ 1వ తారీఖున మన కోస్తా ఆంధ్ర జిల్లాలైనటువంటి కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి. మంతా తుఫాన్తో పోల్చుకుంటే ఈ తుఫాన్ తీవ్రత ఎంత తక్కువగా ఉంటుంది? మంతా తుఫానుతో పోలిస్తే ఈ తుఫాను యొక్క తీవ్రత చాలా తక్కువగా ఉన్నది. అసలు ఈ సైనార్ తుఫాను ప్రభావం అనేది మన యొక్క రాష్ట్రం మీద ఏమీ లేదు. ప్రస్తుతం సుస్పష్టమైనటువంటి అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో ఉన్నది. దీని యొక్క ప్రభావం ఇది మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది. కాబట్టి దీని యొక్క ప్రభావం వల్ల రాగల 2 రోజుల్లో అంటే రేపు ఎల్లుండు తీరం వెంబడి గాలులు అయితే పెద్దగా ఏమీ లేవు. కానీ దీని ప్రభావం వల్ల 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా దక్షిణ కోస్తా మరియు ఉత్తర కోస్తా తీరం వెంబడి గాలులు గంటకి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఉన్నాయి. కాబట్టి మత్స్యకారులు ఈ నెల 28 నుంచి 1వ తారీఖు వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదన్నది హెచ్చరికలు జారీ చేయడం జరిగినది. ఇప్పటికే ఆల్రెడీ మత్స్యకారులు సముద్రంలో ఉన్నట్లయితే వారు సురక్షిత ప్రాంతాలకి 27వ తారీఖు లోపల తీరాన్ని చేరవలసినదిగా మత్స్యకారులు కోరడం జరిగినది. విన్నారు కదా, కొత్తగా బంగాళాఖాతంలో ఏర్పడిన సైనార్ తుఫాను ప్రభావం మంతా తుఫాన్తో పోల్చుకుంటే అంత తీవ్రంగా ఉండదు. మత్స్యకారులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే సముద్రంలో ఉంటే ఒడ్డుకి సురక్షితంగా చేరుకోవాలని వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.